క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని పేరిట మీ అందరికీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు ఆయన మహాకృపను బట్టి మనల్ని కూడా సజీవుల సంఖ్యలో నిలవబెట్టు దేవుని వాక్యాన్ని వినడానికి ఈ రీతిగా మన సన్నిధాన వర్తలుగా మనం నిలవబెట్టినందుకు చాలా సంతోషిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ తప్పవచ్చంటే ప్రార్థన ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ జీవం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలం అంతే మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి పోషించి సంరక్షించి ఎనలేని మీ ప్రేమను మాపై కనపరిచి మీ వాత్సల్యతను మాపై చూపి ప్రభావ మా చుట్టూ ఎన్నో భయంకరమైన ప్రమాదాలు విపత్తులు చోటు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఏ కీడులో మా దరి చేరనివ్వకుండా సురక్షితమైనటువంటి మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినట్టు మీకు స్తోత్రం ఉంటాం. మీరు మాకు అనుగ్రహించిన విలువైనటువంటి సమయాన్ని మేము దుర్వినియోగపరచుకోకుండా లోక సంబంధమైనటువంటి విషయాల నిమగ్నమై మీకు దూరస్తులుగా ఉండక మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని వినడానికి త్వరపడి వచ్చిన మా హృదయాన్ని మీ వాక్యం ద్వారా తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీ వాక్యమైన జీవజల నదిని తండ్రి మా హృదయమైన ప్రవహింప చేసి చీకటిలో ఉన్నటువంటి మా జీవితానికి వెలుగులో ప్రసాదించి ఉన్నతంగా మా జీవితాన్ని సరిదిద్దుకుని బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అందుకు గాను ఈ సమయంలో మీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతున్న మీ కుమారుడైన మాకు పరసంబంధమైన వివేచనలు జ్ఞానాన్ని మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించమని కోరుతున్నాను. అలాగే వేచున్న మీ పిల్లలందరికీ కూడా వెనగల చెవిని గ్రహించగల మనస్సాక్షిని అనుగ్రహించగల వెతపడుచున్న ప్రతి మాట అది మా హృదయానికి ఎందుకు అవసరమో భావించి అది నా మాటగా కాక మీ మాటగా స్వీకరించి వాటిని మా హృదయాల్లో బదిలిపరుచుకునే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయాన్నంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువు లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు తన ప్రేమని మనందరిపై కనపరిచి దేవుని వాక్యాన్ని వినేటి అదృష్టాన్ని మనందరికీ కూడా కలిగించాడు. నిజంగా చెప్పాలంటే దేవుడు మన జీవితంలో ఒక గొప్ప పేరు చేశాడు. అదేంటంటే మనం ఇంకా సజీవులుగా ఉంచు. మీరు చూస్తున్నారు లేదు, ఈ రోజుల్లో ప్రమాదాల సంఖ్య ఎంత గణనీయంగా పెరిగిపోతుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే లేస్తే ఏ భయంకరమైన న్యూస్ వినాల్సి వస్తుందని ఆందోళన. నిజంగా ఎన్ని ప్రయాణాలు మనం చేస్తున్నా ఎలాంటి కీడు ఆపద మనకి సంకించకుండా దేవుడు మనల్ని ఆయన కాపుదల్లో భద్రపరుస్తున్నాడు అని అంటే ఇంకా అర్థమైన పాత్రలుగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు అని అర్థం. దేవునికి ఏం కావాలని మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు, దేవుడు మన నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఆయన ప్రేమని కనుక మనం స్మరిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ, ఆయన చేస్తున్న ఉపకారం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన దృష్టి అంతా కూడా మన మీద ఉంది. మన మీద అంటే ఇట్ మీన్స్ కీర్తన గ్రంథము ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. 33వ కీర్తన, కీర్తన గ్రంథము 33వ కీర్తన 19వ వచనం చదువుతాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని దృష్టి ఎక్కడ ఉందట? ఆయన కలెక్ట్ చేసిన ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఈ భూగ్రహం మీద ఉందా, లేదా మనిషి కంటే ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తున్నటువంటి జంతుజాలం మీద, ఆకాశ పక్షుల మీద ఆయన దృష్టి ఉందా? ఎవరి మీద దేవుని దృష్టి ఉంది అని అంటే యెహోవా ఏమంటున్నాడు చదవాలి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన మనస్సంతా కూడా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళ మీద మాత్రమే ఉండదండి. లోకంలో చాలా మంది ఏమంటారంటే నా మనసు అంతా నువ్వే ఉన్నావు అంటారు.
ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమని ఆప్యాయతల్ని బహిర్గతం చేసుకోవడానికి వాడే పదం ఏంటంటే నా మనసంతా నువ్వే ఉన్నా ఉంటాడు. కానీ దేవునికి కూడా ఒక మనసు ఉంది, ఆ మనసులో కూడా స్థానం ఉంది. ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉందంటే ఒక భక్తుడికి మాత్రమే ఉంది. దేవుడి మనసులో చోటు ఎవరికి ఉందట? భక్తులకు మాత్రమే ఉంది. యెహోవా దృష్టి ఆయన భక్తుల మీద ఉంది, ఆయన కృప కోసం కనిపెట్టే వాళ్ళ మీద ఉంది. అంటే ఆయన గురించి ఏ వ్యక్తి అయితే ఆలోచిస్తాడో, ఆయన గురించి ఏ వ్యక్తి అయితే తపన పడతాడో, ఆయన కోసం బ్రతకాలని ఏ వ్యక్తి అయితే నిర్ణయించుకొని దానికి కట్టుబడి జీవిస్తాడో ఆ భక్తుల మీద దేవుని మనసు ఉంది. మన మనసు దేని మీద ఉంటుంది? మన మనసు అయితే అంత భక్తి అయినంత మీదే ఉంటుంది. మీరు చూడండి, లోకంలో దేవుడు కలెక్ట్ చేసినటువంటి మనిషికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక వేరు, దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు, ఆయన కన్నా కళలు వేరు, ఆయన ఉన్నటువంటి భావజాలం వేరు. కానీ ఈ రోజున్న మనిషికి దేవుడు అంటే తెలియదు, దేవుడి కోసం ఎలా బ్రతకాలో తెలియదు, ఆయన కృప కోసం ఎలా కనిపెట్టాలో తెలియదు, ఆయన దృష్టిలో భక్తుడిగా ఎలా నిలిచిపోవాలన్న ఆలోచన కూడా ఎవరికి తెలియదు. నిజంగా సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే దేవుని దృష్టిలో మనం భక్తులుగా ఉన్నామా? సూటి ప్రశ్న. దేవుని దృష్టిలో మనము భక్తులుగా ఉన్నామా? ఎందుకంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే ఆయన ఎందు భయభక్తులు కలవారి మీదే ఉంది. మరి ఆయన మనసులో చోటు సంపాదించాలంటే మనకేముండాలి? భయభక్తులు ఉండాలి. మరి ఆయన దృష్టిలో మనం భక్తులుగా ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఎందుకంటే లోకానికి వేరే బ్రతకం అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయితే, లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా దేవునికి విధేయులుగా ఈ బ్రతకడం మానేసేసారండి. లోకానికి ఈరోజు ఎలాంటి పర్పస్ ఉందంటే నలుగురిని నవ్వించాలి, నలుగురిలో పేరు ప్రకారం సంపాదించాలి, నలుగురు కోసం బతకాలంటే లోకం. మీకు తెలుసు లేదు, ఒక కమెడియన్, స్టార్ కమెడియన్ బ్రహ్మానంద గారు మనందరికి పరిచయం కదా. ఆయనకి చాలా గొప్ప గొప్ప అవార్డులు వచ్చాయి, బిరుదులు వచ్చాయి. హాస్య బ్రహ్మ అనే ఒక ట్యాగ్ కూడా ఆయనకి ఇచ్చారు. ఆయన అన్నాడు, దేవుడు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించడానికి. నాకు మరో జన్మ కూడా ప్రసాదిస్తే ఆ జన్మలో కూడా నేనేం చేస్తాను? నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తాను. నేను ఒక దోమగా పుడితే నా చుట్టూ ఉన్న 4 దోమల్ని నవ్విస్తాను. నేను ఒక ఈగగా పుడితే నా చుట్టుపక్కల ఉన్న 4 ఈగల్ని నేను నవ్విస్తాను. అంటే నా బ్రతుకున్నటువంటి ధ్యేయం ఏంటంటే నలుగురిని నవ్వించడం అన్నాడు. అంటే దేవుడు మనిషిని పుట్టించింది తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నవ్వించడానిక? ఇంకొక ఆయన అంటాడు, ఎందుకండి మీరు పుట్టారు, ఎందుకంటే మనం బ్రతుకుతున్న ఈ భూములు అంటే కోటా బియ్యం పుచ్చుకోతున్నాయి కదా అందుకని పుట్టామంటే. ఎందుకోసం అంట? కోటా బియ్యం పుచ్చుకోతున్నాయి కాబట్టి అవి పాడైపోకుండా నా కడుపులో నింపేసుకోవడానికి నేను పుట్టాను అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తారంటే నేను తినటానికే పుట్టాను అంటున్నారు. కొంతమంది చూస్తే మనకు నిజం అనిపిస్తుంది, అతను తినటానికే పుట్టాడు బాబు అనిపిస్తుంది నేను తిండి చూస్తే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంది బ్రతుకు మీద. అంటే నేను బ్రతుకుతున్నది దీనికోసం, ఒక లక్ష్యం ఉంది, దాన్ని ఛేదించాలి. ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఆ లక్ష్యం కోసం బతకడం. ఓకే, ఇది ఒక కేటగిరీ. ఇంకొంతమంది ఏదో ఒక ప్రస్థానానికి నేను ఎదిగిపోవాలి, దానికోసం ఎంతైనా కష్టపడాలి, ఒక స్థాయిని అధిరోహించాలి, పేరు ప్రఖ్యాతం సంపాదించాలి, నలుగురు నన్ను చూసి ఎంత గొప్పవారండి మీరు అని నన్ను పొగడాలి, దానికోసం ఏం చేస్తాను? ప్రాణాల మీద ఏం తెచ్చుకుంటారు ఈరోజు పేరు కోసం? తెచ్చుకోవట్లేదా? ఈరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఫేమస్ అయిపోవాలి. ఎలా ఫేమస్ అయిపోవాలి? ట్రైన్ పట్టాల మీద నుంచొని సెల్ఫీ తీసుకోవాలి. ఆ ట్రైన్ నా ఎదురుగా వచ్చినప్పుడు దాని నుంచి తప్పేసుకోవాలి. దాన్ని చూసి వేల వ్యూస్ వచ్చేయాలి, లైక్స్ వచ్చేయాలి, కామెంట్ చేసేయాలి. మాకు ఎంత అసమానమైన పని చేశారంటే మీరు నేను పొగడాలి. ఇంకొకటి ఏదో వాక్యం చెప్పేవాడు కదా బోధసాలని, వాడిని అంట వల్ల నలుగురు చూసి నవ్వుకోవాలి. ఒకరిని హేళన చేస్తే దానివల్ల వచ్చే రాక్షస ఆనందాన్ని నేను పొందుకొని ఆ సపోర్ట్ మీద డబ్బులు సంపాదించాలి అనుకునేవాడు ఇంకొకటి.
మనిషి మనసులో పాతుకుపోయినటువంటి ఆలోచన ఇవంతా, కానీ దేవుని మనసు అంతా దేవుల్లో పాతుకుపోయిందంటే భక్తుడు కావాలంటున్నాడు దేవుడు. భక్తుడు 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 ఎక్కడున్నాడు భక్తుడు, ఎక్కడున్నాడు భక్తుడు? అలా వెతుకుతున్న దేవునికి నిన్ను నన్ను చూసినప్పుడు ఆ భక్తుడు నీవే అని ఆయన అనుకోగలుగుతున్నాడా? ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. నిజంగా భక్తి అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, భక్తి అనేది మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళగలిగే ఒక గొప్ప సాధనం. ఆ భక్తి సరలేకపోతే నేను చెప్తున్నాను, పరలోకం వెళ్ళడం అసాధ్యం. భక్తి అంటే ఎంత కామన్ అయిపోయిందంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆదివారం వస్తే చర్చికి వెళ్ళడం, ప్రార్థన వినడం, ఆ వాక్యాన్ని విన్న తర్వాత కానుకలు కట్టేసి ఆ కార్యక్రమం ముగించేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళా ఆదివారం వస్తే చర్చికి రావడం. ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రెస్ లో, ఒక ప్రాసెస్ లో నడిచిపోతుంది. భక్తి అంటే మనకు గుర్తుకొచ్చేయండి అంటే ఆదివారం చర్చికి వెళ్ళడం. ఆదివారం ఒక రోజు చర్చికి వెళ్ళిపోతే అది భక్తి అని దేవుడు నిన్ను వదిలేస్తాడా? అదే భక్తి అని దేవుడు నిన్న కేటగిరీలో పెట్టేస్తాడా? భక్తులన్న జాగ్రత్తలు చేసేస్తాడా? అసలు ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఈ రోజుల్లో భక్తులు ఎలా ఉన్నారని బైబిల్ చెప్పిందంటే, ఈ కాలంలో భక్తులు ఎలా ఉన్నారని బైబిల్ చెప్పిందంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. అసలు ఈ రోజుల్లో భక్తులు ఎలా ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చును, అది తెలుసుకోను. ఏలైనగా మనుష్యులు, అంటే మనుషులు ఎలా ఉంటారో చూడండి. ఈ కాలాన్ని గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మనుషులు ఎలా ఉంటారంటే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన రాయించాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అంటూ కింద కంటున్నాడు. పైకి భక్తి కలవారి వలె ఉండి, చూసారా, పైకి భక్తి కలవారై ఉండి దాని శక్తిని ఏమాత్రం ఆశ్రయించారు. పైకి మాత్రం ఎలా ఉంటారంటే భక్తిగా, నియమ నిబద్ధత కలిగిన వారిగా, దేవుడంటే ప్రేమ కలిగిన వారిగా, దేవుడన్నా దేవుడి వాక్యం అన్నా భయం కలిగిన వారిగా నటిస్తారు అంతే. కానీ దాని శక్తిని మాత్రం ఆశ్రయించు. భక్తికి అసలైన నిర్వచనం ఏంటో కూడా తెలియక దేవుడు భక్తి పరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి అని దేవుడు చెప్పినటువంటి నియమాలకి కట్టుబడి పాటించకుండా పైకి మాత్రం ఎలా ఉంటారంట? భక్తిగా. పైకి మాత్రం భక్తిగా ఉంటారు, కానీ లోపల మాత్రం ధనాపేక్ష, లోపల మాత్రం అపవాదకులు, లోపల మాత్రం అజితేంద్రియులు, లోపల మాత్రం సజ్జన ద్వేషులు, లోపల మాత్రం దేవుని కంటే సుఖానుభవంలో ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి, ఈ క్వాలిటీస్ అన్ని చదువుతున్నప్పుడు మనలో కూడా కొన్ని క్వాలిటీస్ సిమిలర్ గా కనబడుతుంటాయి. పైకి మాత్రం భక్తి ఉంది, కానీ లోపల మాత్రం ధనం అంటే అపేక్ష, ధనం అంటే ఇష్టం, ధనవంతులు అవ్వాలని ఆలోచన. పైకి భక్తిగా ఉంటాం, కానీ లోపల మాత్రం ఎక్కడైనటువంటి అబద్ధం, ఎక్కడైనటువంటి లోపల ఉన్నటువంటి ఆశలు. పైకి మాత్రం భక్తి, కానీ లోపల మాత్రం సజ్జన ద్వేషులు. మంచివాడంటే కుళ్ళు, కుతంత్రం. ఒకడు మంచివాడు ఉన్నాడంటే వాడిని చూసి తట్టుకోలేని గుణం, చెడు తలపులు, చెడు ఉద్దేశాలు. దేవుడు ఏ పరిశుద్ధతని, పవిత్రతని కోరుకున్నాడో ఆ పవిత్రతను కలిగి ఉన్నాడని పైకి చూపిస్తాం తప్ప లోపల ఆ క్వాలిటీస్ ఏమీ లేకుండా బ్రతుకుతారు మనుషులు అని భక్తి పరుడు అని చెప్పుకునే వాళ్ళ జీవితాన్ని దేవుడు చెప్పేసాడు. ఇలా ఉంటారు భక్తిగా ఉన్నామని చెప్పుకునే వాళ్ళు. నేను పైకి భక్తి గలవాడిని అని ఎంత అనిపించుకున్నా నా అంతరంగాన్ని చూసిన దేవుడు నాలో భక్తి లేకపోతే దేవుడు నన్ను చూసి ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. నేను పైకి ఎంత భక్తి గలవాడిని చెప్పుకున్నప్పటికీ కూడా నా లోపల
దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు, దేవుడు నియమించిన కట్టడలు నాలో లేకపోతే దేవుడు నన్ను భక్తి పరుడుగా నన్ను అంగీకరించడం. ఎందుకంటే నీ జీవితాన్ని ఆయన చదువుతాడు కాబట్టి. మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మనస్సుకి తెలుసుకునే విషయం ఉందా? భూమి మీద మనస్సును పసిగట్టగలిగే ఏదైనా విషయం ఉందా? ఈసీజీ ఉందండి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఆ ఈసీజీ స్కానింగ్ ఎందుకు తీస్తారు? ఏదైనా గుండె సంబంధిత వ్యాధుల్ని కనిపెట్టడానికి, హార్ట్ డిసీజెస్ ని డిటెక్ట్ చేయడానికి ఈసీజీని వాడతాం మనం. ఆ స్కానింగ్ లో గుండె సంబంధిత ఏదైనా వ్యాధి ఉంటే ఆ స్కానింగ్ బయట పెట్టేస్తుంది. గుండెకి సంబంధించిన వ్యాధిని బయట పెట్టగలరు, కానీ మనసులో ఏ ఆలోచన బయట పెట్టగలరా? ప్రపంచంలో ఏదైనా మిషన్ ఉందా? మనసులో ఉన్నదాన్ని చూపించగలిగే మిషన్ ఏది లేదు. కానీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రస్ఫుటంగా, స్పష్టంగా, అంతరంగాన్ని సైతం పరీక్షించగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేదు. ఈ సమాజానికి మనం భక్తిగా కనపడవచ్చు, ఈ సమాజానికి మనకి మనం మంచిగా కనపరచుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, మనుషులు మనం నమ్మొచ్చు, ఇతను మంచివాడే అని అనుకోవచ్చు, ఈవిడ మంచిగా ప్రవర్తిస్తుంది అని నమ్మొచ్చు. కానీ అంతరంగాన్ని పరీక్షిస్తున్న దేవునికి మాత్రం నువ్వు ఎలాంటి వాడు స్పష్టంగా తెలుసు. ఎందుకనగా ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. కయ్యను హృదయం దేవుడికి బాగా తెలుసా లేదా? కయ్యను తన హృదయాన్ని చూశాడు దేవుడు. హేబెలు ఇచ్చిన అప్పని ఎందుకు లక్ష్య పెట్టాడు దేవుడు? కయ్యను అప్పని ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఇచ్చిన అప్పంతో పాటు ఇరువురు హృదయాన్ని గ్రహించాడు దేవుడు. వీరి దేవుడు హృదయాలు అలా ఉన్నాయి. దేవుడు ఎంత శక్తిమంతుడంటే హృదయ రహస్యాలు పట్టేయగలడు. నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? అందుకని అన్నాడు, అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులు, బిక్కములాడువారు, ధనాపేక్ష కలిగిన వారు, సజ్జన ద్వేషులు. అసలు ఇంత భయంకరమైన లక్షణాలు పెట్టుకొని, కానీ పైకి మాత్రం ఎలా ఉంటారంటే నేను భక్తి పరండి, వదలాలండి అని. కానీ పైకి ఉన్న భక్తి దేవునికి అవసరం. అది భక్తిగా దేవుడు ఎంచడు. ఎందుకంటే నీ భక్తిలో తేడా వస్తే నీ పరలోక మార్గం అక్కడితో కట్టయిపోతుంది. ఈ భక్తిలో తేడా వస్తే అప్పటి వరకు ఉన్న పరలోక మెట్లు నువ్వు ఒక్క మెట్టు దగ్గర ఆగిపోయినా సరే నీ భక్తి అక్కడితో కట్టయిపోతుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు జనసమూహంలో వచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలో చెప్పవాలంటే ఆయన చిరునవ్వు నవ్వి, ధర్మశాస్త్రం ముందు ఆజ్ఞలున్నాయి కదా, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు అనేది ఏమీ ఆశించవద్దు, నీ తండ్రి అయిన దేవుడిని సేవించు అన్న ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు అంటే, అయ్యా నేను చిన్ననాటి నుంచి వీటిని ఏం చేస్తున్నాడు? పాటిస్తూనే ఉన్నాను అంటే ఆయన అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, ఆ కొదువు ఒక్కటి తీర్చేసుకున్నావా నువ్వు నిత్య జీవానికి వారసుడు అయిపోతావు. ఏంటా కొదువు అంటే, నీ దగ్గర విస్తారమైన ధనం ఉంది, వాటిని అమ్మి పేదలకు పంచిపెట్టు అన్నాడు. అసలు వెంటనే ఆ సమయంలో ఏం చేయాలంటే, ఆ వ్యక్తి నిజంగా నిత్య జీవానికి వారసుడు అవ్వాలన్నటువంటి తాపత్రయం తనకుంటే అప్పటికప్పుడు తనకున్నటువంటి ఆశ్రమం ఏం చేయాలి? పేదలకి పంచిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే తనకి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అప్పటి వరకు ఆజ్ఞలన్నీ కూడా పాటించుకుంటూ వచ్చాడు. ఎప్పటి నుంచి అండి? బాల్యం నుంచి పాటించుకుంటూ వచ్చాడు. ఒక్కటి పొదువుగా ఉన్నాడండి, ఆ ఒక్కటి మార్చుకోవడానికి మనసు రాలేదండి. వెంటనే ఏమైపోయాడు తెలుసా? నిత్య జీవానికి వెళ్ళాల్సిన అర్హతను కోల్పోయేటప్పుడే ఏం చేశాడు? తన మొహం చిన్నపుచ్చుకోవాలంట, అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఏంటి, నా ఆస్తిని అమ్మాలా? ఇంతవరకు కష్టపడిన ఆస్తిని వేదకి ఇవ్వాలనుకుంటాడు. అంటే ఒక్క విషయంలో తప్పిపోయినా దేవుడు పరలోక రాజ్యానికి మనం ఎలా లేడా? ఒక్క విషయంలో మనం ఆయన దృష్టిలో నిర్దోషులుగా కాకుండా దోషులుగా మనం కనబెడితే పరలోకాన్ని పోగొట్టుకునే భయంకరమైన ప్రమాదం మన ఆత్మీయ స్థితిలో వస్తుంది. అంటే భక్తి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఒక భక్తుడిగా ఉండాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు చెప్పాడు. వాటిలో మనం వేటిని పాటిస్తున్నాం, వేటిని పాటించలేకపోతున్నాం అన్న విషయాన్ని నిజంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద క్లాస్ అండి. క్లుప్తమైనటువంటి వివరణతో ఒక భక్తుడిగా ఉండాలి అని అంటే
దేవుడి దృష్టి భక్తుల మీదే ఉంది కనుక, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే భక్తి మంతులుగా మనం ఉండాలి కనుక, ఎలా ఉంటే మనం భక్తులుగా ఉంటామో, అసలు భక్తికి దేవుడు ఇచ్చిన నిర్వచనం ఏంటో బైబిల్ అనేది మనం తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క గ్రంథంలో పరిశీలించండి. ఇవి మన ఆత్మీయ జీవితానికి చాలా అత్యవసరమైన విషయాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనాను తన నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయంలో మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి ఇట్ ఈస్ అన్వర్తీ అన్నాడు. యూజ్లెస్. ఆ భక్తి వ్యర్థమే. ఎప్పుడు తన నోటికి కళ్ళము పెట్టకొనకుండా, ఎప్పుడైతే తన హృదయాన్ని మోసపరుచుకుంటూ ఉంటాడు, నేను భక్తిగానే ఉన్నానని చెప్పుకుంటే నీ నోటికి కళ్ళు లేకపోతే నీ భక్తికి అర్థమే అంటే నాకు చదివినప్పుడు చాలా చిన్న విషయంగా అనిపించిందండి నిజం చెప్పాలంటే. అంటే నోటికి కళ్ళం వేసుకోకుండా, మన నోటి మాటలో అదుపులో లేకపోయినా భక్తే అర్థమైపోతా అంటే నోటి మాటకి అంత శక్తి ఉందా? ఆత్మీయతని, నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి మన బాటని దెబ్బతీసే శక్తి మన మాటకుందా, మన నోటికుందా? దేవుని వాక్యం అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంటే, నాలుక ఈ ప్రకృతి చక్రాన్ని కూడా చిచ్చు పెట్టగలదండి. ఏం చేయగలదు? ఈ ప్రకృతి చక్రాన్ని కూడా నాలుక చిచ్చు పెట్టగలదట. జీవ మరణములు నాలుక వశం అన్నట్టు. మాట విషయంలో దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడంటే, ఎందుకు ఇంత ప్రాధాన్యతనిచ్చి మాట విషయంలో జాగ్రత్తగా ఉందని దేవుడు చెప్తున్నాడంటే, దేవుడు జీవవాసులకు ఇవ్వనటువంటి మాట చాలా జాగ్రత్తగా, ఆకాశ పక్షులకు ఇవ్వనటువంటి మాట, సృష్టిలో ఏ పదార్థానికి లేని మాట ఎవరికి ఇచ్చాడు? మనిషిగా మనకి మాత్రమే ఇచ్చాడు. ఇట్స్ అన్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఏ జంతువుకి, జీవరాశికి లేని మాటని ఆయన స్వరూపాలుగా మనల్ని ఆయన మన చేతిలో సృష్టించి మనకి స్వరాన్ని ఇచ్చాడు. అంటే ఎంత విలువైన స్వరాన్ని కలిగి ఉన్నాం మనం, ఎంత విలువైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి గొంతుని మనం ఎలా వాడతాం ఉపయోగించాలి ఆలోచించి. సుమారుగా మనం రోజులో ఎన్ని మాటలు మాట్లాడగలం? శాస్త్రీయ అంచనా ప్రకారం ఒక రోజుకి మనిషి సగటు 50,000 మాటలు మాట్లాడతారు. ఎన్ని మాటలు? 50,000 మాటలు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మౌనంగా ఎవరో ఉండవండి. ఏదో ఒక విషయం గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. కొంతమందికి అయితే అసలు మాట్లాడకుండా ఉండలేరండి. వాళ్ళు చెవు పక్కన చోరేగలాగా ఒక్కసారి అతుక్కున్నారంటే చాలు మాట్లాడతానే ఉంటారు. అదొక ఆనందం, అదొక తృప్తి కొంతమందికి. ఇంత గొప్ప మాటలు మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విలువైనటువంటి కంఠంతో ప్రతిరోజు దేవుని మాటల్ని ప్రకటించడానికి మనం ఆయన కోసం సమయాన్ని కేటాయిస్తున్నామా? 50,000 మాటలు సగటు మనిషి మాట్లాడుతుంటే ఆ 50,000 మాటల్లో రోజుకి ఎన్ని మాటలు దేవుని కోసం మనం మాట్లాడుతున్నాం? సూటిగా మనం ప్రశ్నించుకుంటాం. ఎన్ని మాటలు మనం మాట్లాడగలుగుతాం? ఎవరు మాకు అవకాశం లేదండి అని అంటారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద దేవుడు ఉంచలేదా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవికి ఆలకించట్లేదా? ఆయన వినాలని అనుకోవట్లేదా? ఆయన అసలు స్వామిచ్చింది ఎందుకంటే ఆయన వినాలనుకుంటున్నాడు. ఇప్పుడు యేసుబాబు గారు నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఒక ఇద్దరు మనుషులు వచ్చారు, యేసుబాబు గారు ఆ రోజు అన్నారు అనుకోండి. ఏం చేస్తారు? యేసుబాబు వెళ్ళిపోతారు పట్టించుకోకుండా. ముందు ఇక్కడ 4,000 వచ్చిన నమ్మకం లేదు, ఇక్కడ నా పేరు ఎందుకు ప్రస్తావించబడిందని ఆగి పెట్టాడు. మనిషికి ఉన్నటువంటి స్వాభావికమైన లక్ష్యం. అంటే నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఎందుకు ఇప్పుడు ప్రస్తావన వచ్చిందని మనిషి తెలుసుకోవాలనుకుంటాడు. అలాగే దేవుడు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఏం చేస్తున్నాడు? చెవి యొక్కి
ఆలకిస్తున్నాడు అంటే నా గురించి నా కుమారులు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి విందామా? నా గురించి నా కుమారులు ఏం మాట్లాడుకుంటుంది అంటే ఒకరితో ఒకరు దేవుడు మనల్ని కలిగించాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన నమ్మండి. ఆయన కోసం మనం పని చేయాలి. ఆయన మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఆయన మనకి జీవాన్ని ఊపిరి అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో ప్రమాదం నుంచి మనల్ని కాపాడి ఆయన సొంత సంరక్షణలో మనందరిని కూడా కాపుదల నుంచి మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే చూసి ఆనందించాలని ఆయన చూస్తుంటే రోజులు ఎన్నిసార్లు మన దేవుడికి మాట్లాడుకుంటాం. అలా మాట్లాడలేని స్థితిలో ఉన్న మనల్ని చూసి దేవుడు భక్తిపరుడు అనుకుంటాడా? చెప్పండి. ఇంత విలువైనటువంటి నోటినిచ్చాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే దేవుని గురించి మాట్లాడాల్సిన అవకాశం ఉన్నా మన నోటి నుంచి ఎలాంటి భయంకరమైన మాటలు వస్తాయో, విస్తారమైన మాటలు వస్తాయి. మన గురించి మనం మాట్లాడుకోవడానికే టైం సరిపోలేదు. ఇక దేవుని గురించి ఎప్పుడు మాట్లాడుతాం మనం? ఇక దేవుని గురించి ఇతరులకు ఎప్పుడు ప్రకటిస్తాం మనం? ఒక్క రోజు కూడా నీకు సమయం దొరకదా దేవుడి గురించి మాట్లాడడానికి? ఒక్క వ్యక్తితో కూడా నువ్వు సంభాషించడానికి అవకాశం ఉండదు. ఉంటుంది, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అవకాశం. కానీ మాట్లాడడానికి నిర్లక్ష్యాన్ని మనమే చేస్తాం. విస్తారమైన మాటలతో, మన సొంత మాటలతో, వాటి వల్ల మనకు వచ్చేది ఏంటంటే హానికరమైనటువంటి పరిస్థితులు అంటే విస్తారంగా మాట్లాడుతుంటారు. దేవుడు ఏమంటాడంటే సామెతల గ్రంథము 10:19 మాటల గురించి జాగ్రత్త చెప్పాడు దేవుడు. సామెతల గ్రంథము 10:19 మనం చదువుకున్నట్లయితే 19 విస్తారమైన మాటలలో దోషముండక మాటలు. విస్తారంగా మాట్లాడితే అందులో ఖచ్చితంగా ఒక దోషం. పెదవులను మూసుకునేవాడు చాలా బుద్ధిమంతుడు. నిజంగా ఒక క్రైస్తవుడిగా మనం ఈ బైబిల్ని చేత పట్టుకున్నామంటేనే చాలా అదృష్టం. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథం తప్పులు సరిదిద్దుతుంది, త్రోవను చూపుతుంది, తల ఎత్తుకునేలా చేస్తుంది. ఒక మనిషి జీవితాన్ని ఉన్నతంగా సరిదిద్దాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి శక్తి మరి ఏ గ్రంథానికి లేదండి. దీనికి మాత్రమే సాధ్యం. ఇందులో వచ్చే మోటివేషన్ మనకి ఎక్కడా దొరకదు. దీన్ని కనుక ఫాలో అయితే మన జీవితానికి అవధులు ఉండవండి. అలాంటి ఖ్యాతి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే భక్తుని దావీదు కూడా, ఆహా నీ కట్టడంలో అనుసరించినట్టు నా ప్రవర్తన స్థిరపడినా ఎంత మేలయ్యా, వాటిని కనుక కైకుంటే నా ప్రవర్తన ఎంత బాగుంటుందో. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు మనం ఫాలో అవ్వకపోయింది. దేవుడు ఏం చెప్తున్నాడంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాటలు ఎక్కువగా మాట్లాడకండి, మీ పెదవులు బిగబట్టండి. ఒక క్రైస్తవుడుగా మనం ఉన్నామంటే నలుగురికి మాదిరికరంగా ఉన్న మన జీవితాల్లో మనం ఏం నేర్పించాలి? చాలా కౌంటబుల్గా, మెజరబుల్గా మాట్లాడాలి. దేవుని వాక్యం ముందు ఒక మంచి విషయం ఏంటంటే సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పన్నెంలో ఉంచబడినటువంటి బంగారం లాంటిదండి. సమయోచితంగా పలకబడిన మాట ఎలాంటిదట? ఒక చిత్రమైన వెండి పనుల బంగారం పెడితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుందంట మాట. అంటే ఈ మాటలు ఎలా ఉండాలో కూడా దేవుడు ఎలా నేర్పిస్తున్నాడు? చాలా మితంగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. లేదు మితి మీరుపై మాట్లాడతారంట. వట్టి మాటలు లేమిడికి కారణం అన్నది లేమి వస్తుంది. చూడండి, గొడవ అవుతున్నప్పుడు చాలా మంది గొడవ పెరగడానికి కారణం ఏంటంటే మాటే. చిన్న మాట. మనం గొడవ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, ఇరువైపులా గొడవ ఆగిపోదు. గొడవ పెరగాలి అనుకుంటే విస్తారమైన మాటలు వస్తాయి. నువ్వేంటో మాకు తెలుసులే అని అనుకోండి, ఇక ఆ ఎదురు వ్యక్తి అనిపిస్తే అతను మంచోడే మనకు తెలుసు. ఇక ఆ గొడవ ఏమైపోతుంది? అక్కడితో ఆగిపోతుంది. నీ మాటే గొడవను ఆపుతుంది, నీ మాటే గొడవను కూడా పెంచుతుంది. మృదువైన మాట కోపములు చాలా మృదువైన మాటలు అక్కడితో గొడవ ఆపేసాడండి. కానీ జగడం పెరగాలి అంటే మాటలే కారణం అండి. మాటల వల్ల ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మాటల వల్ల కొట్టుకొని చంపుతున్న వాళ్ళు ఉన్నారు, మాటల వల్లే ద్వేషాలు తెచ్చుకొని ఒకరికొకరు వేరే బతుకుతున్నారు. ఈరోజు అన్నదమ్ములు చూడండి, చిన్న మాట వల్ల ఒకరికొకరు సంబంధాలు లేకుండా బతుకుతారు జీవితకాలం అంతా. ఒకరికొకరు చూసుకోవడానికి ఉండదు. బంధువుల మధ్య ఒక చిన్న మాట వచ్చినప్పుడు ఆ మాటతో ఇక ఎడబాటు చేస్తుంది. ఒక మాట ఎడబాటు తీసుకొచ్చేస్తుంది. దేవుని వాక్యం అంటే మన జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే మీ మాటలు మితంగా ఉండాలి. నీ మాట మితంగా ఉందంటే నీ జీవితం అంత బాగుంటుంది. నిజంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను.
మన మాట ఎప్పుడైతే గతంగా ఉంటుందో మనకు వచ్చే వాల్యూ కూడా అలాగే ఉంటుంది. మన మాట ఎక్కువైపోతే మనకి ఎవరు వాల్యూ కూడా ఇవ్వరు. కానీ క్రైస్తవులుగా మనం ఉన్నామంటే దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే బూతులు వచ్చేస్తుంటాయండి కొన్నిసార్లు. నేను క్రైస్తవులను చాలా మంది గొడవ అవుతున్నప్పుడు నోటి వెంట బూతులు వచ్చేస్తుంటాయి. అనకూడని మాటలు, మీ నోట సంస్కృతులైన బూతులైన మీరు ఉచ్చారణ కూడదు. ఇలాంటి వాక్యాలన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే భక్తి విషయంలో మీరు తప్పిపోయే అవకాశం ఉంది. ఏముంది మాటే కదా, ఏముంది భూతే కదా, ఏముంది చిన్న అపార్థకరమైనటువంటి మాట కదా, నువ్వు ప్రొసీడ్ అయిపోతున్నావా జాగ్రత్త. నీ భక్తి జీవితానికే అది పెనుముప్పు అయిపోద్ది. నువ్వు మాటే కదా అని నువ్వు తక్కువగా అనుకుంటున్నావేమో. నేను ఈ మాట అనడం వల్ల, నేను ఒక సినిమా డైలాగ్ చెప్పడం వల్ల, నేను ఒక బూతు మాట మాట్లాడడం వల్ల నాకు ఏమి అవ్వదని అనుకుంటున్నావా? అలాంటి మాటల వల్ల చాలా మంది తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆ మాటలు ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి ఒక భక్తి పని. అలాగే కింద చదువుకున్నాం యాకోబు రాసిన పత్రిక 1:26 వచనంలో ఇక్కడ మనం చూసే మాటల గురించి దేవుడు చెప్పాడు. అలాగే 27వ వచనంలో భక్తిని గురించి దేవుడు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. విన్నారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, చూడండి, భక్తికి దేవుడు ఇచ్చినటువంటి నిర్వచనం. అసలు దేవుని దృష్టిలో ఒక పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏది అని అంటే, ప్రతి ఒక్కరు పాటించాల్సిన భక్తి ఏదంటే ఎందుకంటున్నాడు, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు నెంబర్ 1. నెంబర్ 2, ఇహలోక మాలిన్యము తనకంతకుండా ఏం చేయాలి, తను తాను కాపాడుకోవాలి. ఈ రెండింటినీ తప్పనిసరిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు పాటించాలి. దిక్కులేని పిల్లల్ని, విధవరాలని వారి ఇబ్బందులు ఏం చేయాలి, పరామర్శించాలి. ఈ పరామర్శించడం అనేది, ఈ ఇబ్బందులు ఆదుకోవడం అనేది క్రైస్తవ్యానికి పెట్టింది పేరు. మన క్రిస్టియన్ మిషనరీ ఎన్నో మెడికల్ హాస్పిటల్తో పాటు చదువుకోవడానికి స్కూళ్ళని, కాలేజెస్ని నిర్మించి ఎన్నో వ్యాధికరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించడానికి క్రైస్తవ మిషనరీలు ఎంతో గొప్పగా వర్క్ చేసేయండి. ఎందుకంటే క్రైస్తవ్యం అనగానే మొట్టమొదటి గుర్తించేది ఏంటంటే ప్రేమ. క్రైస్తవ్యం అనగానే మొట్టమొదటి ప్రతిబింబించేది ప్రేమ, జాలి, దయ, కరుణ. చాలా మంది సినీ యాక్టర్లు కూడా ఈ మధ్య నేను ఒక వీడియో చూసినది ఏంటంటే, ఆ కీరవాణి అనే ఒక అతను ఉన్నాడండి. అతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అతను ఏం చెప్పాడంటే, ఏదో స్వరాభిషేకం లాంటి ఒక కార్యక్రమంలో అతను ఒక జడ్జిగా కూర్చోబెట్టినప్పుడు ఆయన ఉన్న మాట చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తుల వారి లాంటి గుణాలు నేను మరి ఏ దేవుళ్ళలో చూడలేదు, మరి ఏ దేవుళ్ళో చూడలేదు. ఆయన లాంటి శాంతిమయుడిని, ఆయన లాంటి కరుణామయుడిని నేను చదువుకున్న పురాణాల్లో కానీ నేను ఎక్కడ చూడలేదు. నేను ఎప్పుడు కూడా, నేను మా గురువు గారు ఏదైనా మ్యూజిక్ స్టార్ట్ చేసే ముందు ఆయన ఒకసారి స్మరించుకొని స్టార్ట్ చేస్తాం అన్నాడు. ఎవరిని స్మరించుకుంటారట? యేసుక్రీస్తు. కానీ ఆయన చేసే పని పక్కన ఆయన ఏం ఆకర్షించిందంట? ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కరుణ, ఆయనలో ఉన్న జాలి. ఆయనకే కాదండి, చాలా మంది కూడా యేసుక్రీస్తుల వలన క్రైస్తవ్యం మొట్టమొదటిగా గుర్తు చేసుకునేది, వాళ్ళు స్మరించేది ప్రేమే, జాలి. అంత ఖ్యాతి క్రైస్తవ్యానికి ఎందుకు వచ్చిందంటే, క్రైస్తవ్యం అనేది ఈ భారతదేశానికి కానీ ప్రపంచానికి చేసిన సేవ అంతా కాదండి. క్రిస్టియన్ మిషనరీలు చేసిన సేవ అనన్య సామాన్యమైనది. ఎంతో మంది ఆదుకున్నారు. ఎవరు నేర్పించారంటే యేసుక్రీస్తు గారు నేర్పించినటువంటి ప్రేమ. దాన్ని క్రైస్తవ్యాన్ని ఎంత గొప్పగా నిలవబెట్టింది ఈరోజు. అలాంటి ప్రేమతో ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలంటే, దిక్కులేని వాళ్ళని, విధవరాలని మనం ఏం చేయాలి, ప్రేమించి వాళ్ళకి మనం ఉన్నదానిలో వాళ్ళు పరామర్శించి వాళ్ళ ఇబ్బందుల్లో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద ఉంది. సేవ చేయాలి. యేసుక్రీస్తు అంటారు కదా, నేను ఆకలి కొంటేనే మీరు నాకు భోజనము పెట్టింది, నేను దప్పికొంటే నాకు మీరు దాహము ఇచ్చింది, నేను ఇబ్బందులు ఉండగా నన్ను మీరు పరామర్శించింది. అంటే
అంటే ప్రభా మేము నీకు ఎప్పుడు భోజనం పెట్టాము, మేము నీకు దప్పికొంటే ఎప్పుడు దానం వచ్చాము, మేము నీకు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉండే పరామర్శించడానికి వచ్చామంటే మిక్కిలి అల్పులైన ఈ సహోదరుల్లో ఒకరికి చేస్తే మీరు నాకు ఎంత గొప్ప విషయం. అంటే ఒక దీనుణ్ణి, ఒక దరిద్రుడిని మనం ఆదుకుంటే ఆ సాక్షాత్తు దేవుడిని చేసినట్ట. అవును, బేదను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు. అంటే సాటి సహోదరుని ఆదుకోవడం అనేది దేవుడు మనకు నేర్పించాడండి. అలా ఉండాలి. మీరు భక్తి కలిగిన వారికి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన పొరుగు వారిని ప్రేమించడం. ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నాం మనం? ఎవరిని వచ్చి అడగగానే మన జేబులో కాగితాలు రావడం బయటికి ఏమవుతుంది? చిల్లర తెగుతాం. చిల్లర లేదనుకోండి ఏమండి అనేసి కదా. సహాయం చేయడానికి మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సహాయం చేయాలి అనుకున్నప్పుడు మనం వెనక తీయకూడదండి. మేలు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ మేలు పొంద తగిన వారికి చేయకుండా నీ చేయను వెనక్కి తిప్పుకోకూడదు. దేవుడి వాక్యం నీకు అవకాశం ఉంటే చెయ్యి. నేను కాలేజీకి వెళ్ళే టైంలో చాలా మంది కాళ్ళు చేతులు బాగోలేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు బస్ స్టాండ్ నమ్మకండి. గుంటూరు బస్ స్టాండ్ మీకు ఐడియా ఉండేవాడు కొంతమంది. ఆ బస్ స్టాండ్ లో చూసినప్పుడు చాలా బాధేస్తున్నారు. వాళ్ళు చూసినప్పుడు మనకి ఏం గుర్తుగా రావాలంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఇంకా అనేది గుర్తుగా రావాలండి. మనం అనుకుంటాము మన జీవితంలో ఎందుకు నన్ను ఇంకా దేవుడు ఆశీర్వదించట్లేదు, నాకు ఎందుకు కష్టాలు, నాకు ఎందుకు బాధలు, నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అనుకుంటాం. ఒకసారి వెళ్ళి రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి చూడండి, జీవిత పాఠాలు నేర్చుకుంటాం మనం. ఒకసారి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే మన జీవితం ఏంటో మనకు అర్థం అవుతుంది. తినడానికి తిండి లేక ఆ పక్కనే కొట్టులో పడేసిన ఆహారం తింటూ ఉంటానండి. ఆ ఏగల వాళ్ళ ఆహారం ఆ రోజుకి ఆహారం దగ్గర కడుపు నింపుకుంటే చాలా ఆలోచిస్తూ కడుపు నింపుకుంటూ బతికేస్తానండి. ఏ ఆ స్థితి ఇచ్చాడు దేవుడు నీకు? దేవుడిని అవమానిస్తున్నావు? ఆ స్థితి ఇవ్వలేని దేవుడు నీకు కడుపు నిండా ఆహారం ఇచ్చాడు, పడుకోవడానికి గృహాన్ని ఇచ్చాడు. ఎంతగా ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అంటున్నావా? ఒకసారి వాళ్ళ జీవితం పడుకోవడానికి కూడా, కట్టుకోవడానికి పక్కన లేక వర్షంలో అలా అడుగుకుంటూ ఉంటారండి. వర్షంలో కూడా చలికి ఆ రోజు కడుపు నిండితే చాలు అనకన్నా జీవితాల మధ్య దేవుడిని ఇంకా ఒక మంచి స్థాయిలో ఉంచాడు. దేవుడికి ఇంకెంత కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుడి కోసం ఇంకెంత కష్టపడాలి మనం, దేవుడిని ఇంకెంత హత్తుకొని బతకాలి మనం. ఇంకా చెప్పాలంటే పౌలు గారు పడిన శ్రమ ముందు మన శ్రమలు పెద్దది కాదండి. ఆయన అయితే ఓడ తగిలిపోయి మన సముద్రంలో 5 సార్లు కొడదాడట, రాళ్ళతో కొట్టబడ్డాడట, అనేక పర్యాలు ప్రయాసపడ్డాడట, దిగంబరిగా ఉన్నాడట. మన జీవితంలో ఏ రోజున దిగంబరిగా మనం తిరిగామో అలాంటి స్థితి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు కడుపు నింపుతున్నాడు, పోషిస్తున్నాడు, కావాల్సిన వస్త్రాలు తెగేస్తాడు, పరలోకం నుంచి జీవనం అనుగ్రహిస్తాడు. ఎంతకన్నా దేవుడు మనకి ఏం ఆశీర్వదించాలి? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండమన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. మీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు చూపించండి. అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. దానికోసం ఆ పడికాపుల కోసం ఆహారం కూడా తినడానికి వీలు లేకుండా చాలా మంది చచ్చి బతుకుతున్నారు. కానీ అలాంటి స్థితిలో ఉండాలి కూడా దేవుడు నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టాడు. ఎంత గొప్పవాడండి. ఇంకా కిందకన్నాడు, నిన్ను విడువను ఎలబాయని ఆయనే చెప్పాడు కదా. ఎందుకు విడిచిపెడతాడండి? ఎందుకు వంటబడిగా చేస్తాడండి? ఆయన మీద ఆధార పెడితే దేవా నీవు తప్ప నాకు ఏ శరణము లేదని ఆయన పాదాల చెంత మనం చేరితే మనకేం కావాలో ఆయన తెలుసు. అడగక ముందుకే మన అక్కర్లన్నీ ఎరిగా సహాయం చేస్తాడు. నిజంగా ఆకాశ పక్షులను చూడాలి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకోవు, ఆయనను మీ తండ్రి దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారణం. నిజంగా శ్రేష్టమైన స్థితిలో ఉంచారు కాబట్టి వాటికి లేని కంఠాన్ని, స్వరాన్ని మనకి ఇచ్చాడు. మరి ఇంత విలువైన స్వరాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడు దేవుడి గురించి చెప్తున్నావు? ఎంతమందికి దేవుడి గురించి పరిచయం చేస్తున్నావు? ప్రతిరోజు వాయిస్ వస్తుంది నీకు. ఒక్కరోజు వాయిస్ అయిపోయింది అనుకోండి, అమ్మో ఆ వాయిస్ రావట్లేదు, మెడికేషన్ వాడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎన్ని రోజులు దేవుడు ఆరోగ్యకరమైన స్థితి నీకు ఇస్తున్నాడు. మరి ఆరోగ్యకరమైన స్థితిలో దేవుడిని నువ్వు చూపిస్తున్నావా? దేవుడి గురించి చెప్తున్నావా? అలా చెప్పకపోతే నీకు భక్తి వ్యర్థం అంటున్నాడు దేవుడు.
జకర్యా మీకు తెలుసు, యాజకుడైన జకర్యా. యాజకుడైన జకర్యాకి కుమారుడు పుడతాడని దేవదూత ద్వారా దేవుడు దర్శనం పంపించాడండి. జకర్యా ఏం చేశాడంటే నమ్మలా, అసలు నా వేసేయండి, నా కుమారుడు పుట్టడం ఏంటి అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే నాలుక సగలు ఆపేశాడంటే, నరం కట్ చేసి మాటలు ఆగిపోయి. ఆలోచించండి, నమ్మకపోతే నేను నాలుకలో ఉన్నటువంటి మాటను ఆపేసిన దేవుడు, దేవుడిని నమ్మిన మనం, దేవుడు ఇచ్చిన ఈ విలువైనటువంటి కంఠాన్ని ఆయనకి ఇష్టం లేని పదజాలాల కోసం వాడడం అనుకోండి, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎంతవరకు చూస్తాడు దేవుడు? జకర్యా నమ్మకపోతేనే దేవుడు తన నాలుగుని ఆపేశాడు మాట్లాడకుండా. కానీ దేవుని నమ్మాదని చెప్పుకుంటున్నాం మనం నలుగురిలో, దేవునికి దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నామంటే దేవుడు చూడ, దేవుడు వాటిని లెక్క కట్ట, ప్రతి మాటని లెక్క రాస్తాడు. విమర్శ దినమున ప్రతి మాటను బట్టి లెక్క అప్ప చెప్పాలి అన్నాడు దేవుడు. నువ్వు చెబుతున్న ప్రతి మాట, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు, నువ్వు చూస్తున్న ప్రతి చూపు, నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుడు లెక్క రాస్తున్నాడు. నీ భక్తిని లెక్క చూస్తాడు. ఆ లెక్క చూసినప్పుడు విమర్శ దినమున దాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వీటన్నిటిని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీకు కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండండి అంటున్నాడండి దేవుడు. ఎంతమంది తృప్తిగా ఉంటున్నారు, ఎంతమంది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు దేవుడు. యెహోవాకు మాలిన్యం అంటకుండా జీవించమంటున్నాడు. నిజంగా మీరు భక్తి కలిగిన వారు అని మీరు అనుకుంటే యెహోవాకు మాలిన్యం అంటకుండా జీవించాలి. ఎలా? తామరపువ్వు చూడండి, బురదలో నుంచి పుట్టుకొస్తుంది, కానీ ఆ తామరపువ్వు బురదంటది. నీటి బిందువులు పడినప్పుడు కూడా నీటి బిందువు సపరేట్ గా కనపడుతూ ఉంటుంది తామరపువ్వు మీద కదా. నీటి బిందువులు కూడా మనకి అంటనవ్వదు, ఆ నీటి బిందువు కూడా జాలువారిపోతుంది. అంటే ఒక ఉప్పు చేప కూడా సముద్రంలో తిరిగినా కూడా ఆ సముద్రంలో ఎంత ఉప్పగా ఉన్నా సరే, ఉప్పు నీటిలో బతుకుతున్న చేప ఉప్పదనం ఉండదు. అలా ఉప్పేసుకుంటున్నా మనం తప్ప దానిలో ఉప్పదనం ఉండదు. అలాగే దేవుణ్ణి ఎరిగామని చీకటిలో నుంచి వెలుగులోనికి ఆయన పిలిచిన పిలుపుని బట్టి వచ్చిన మనం ఎలా బతకాలి? మరలా చీకటిలోకి వెళ్ళిపోతావా? మరలా ఏ సినిమాలైనా చూడకూడదని నువ్వు దేవుళ్ళలోకి వచ్చావా? మరలా ఆ సినిమాల మీద ఆసక్తి చూపిస్తావా? మళ్ళా ఏ దుష్టత్వం నుంచి నువ్వు వచ్చేసావు, మళ్ళీ ఆ దుష్టత్వంలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ ఆ మోహం చూపులోనికి ఆకర్షితులైపోతావు, మళ్ళా ఆ బూతులేంటి రోడ్డు నుంచి వస్తున్నాయా? ఒక్కసారి ప్రత్యేకింపబడి వెలిగింపబడ్డావు, మళ్ళా ఆరిపోవడానికి వీల్లేదు. నీకు యెహోవా మాలిన్యం వడ్డించుకోవడానికి వీల్లేదు. ఆ మాలిన్యం వంటకుండా బ్రతకాలి. మాలిన్యం ఎలా వస్తుంది? మాలిన్యం ఏంటండి? ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాలిన్యమే. ఈ లోకంలో ఏముంది? యోహాను రాసిన మొదటి పత్రిక 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవరైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. ఈ లోకంలో ఉన్నదాన్ని మీరు ప్రేమించు. చాలాసార్లు అపవాదమైనటువంటి పవర్ ఏంటంటే లోకమేనండి. ఎందుకంటే డైరెక్ట్ వాడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ లోకాధికారం అంతా కూడా నాకు అప్పగించబడింది అన్నాడు. ఎవరితో? యేసుక్రీస్తు వారితో. ఈ లోకం అంతా కూడా వాడి చేతుల్లో, ఆ అపవాద చేతిలో ఉంది కనుకనే దుష్టుడి సంబంధులుగా మారిపోతున్నారు. వయస్సు తాతలు భేదం లేదు. చిన్నవాడు కదా, వీడికి తప్పులేదు తెలియదనడానికి లేదండి. ఈరోజు చిన్నవాళ్ళే 6వ తరగతి చదువుతున్నవాడు కూడా ఈరోజు గంజాయి కాబట్టి 6వ తరగతి చదివేవాడికి ఏం తెలిసి చెప్పండి దాని గురించి? తెలియదు అనుకోవడానికి లేదు. ఈరోజు వాళ్ళే ముందుగా ఉన్నారు. చిన్నతనంలోనే బూతులు, చిన్నతనంలోనే భయంకరంగా మద్యపానాసక్తులుగా మారిపోతున్నారు, దుర్వ్యసనాలకు బానిసలైపోతున్నారు. తల్లిదండ్రులు కనపడకుండా, తల్లిదండ్రులు అంటే బొత్తిగా భయం లేకుండా, దేవుని వాక్యం అసలు పరిచయం లేకుండా విడిగా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు చిన్నతనంలోనే. ఎందుకంటే లోకం అంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. అందుకని పిల్లల్ని చిన్ననాటి నుంచి ఏం చేయమన్నాడు? బాల్యం దినములందే సృష్టికర్తల స్మరణకి తెచ్చుకోవాలి. బాల్యములో కనుక దేవుని పిల్లల్ని దేవుళ్ళు కనుక కట్టగలిగి ఉంటే వాడు పెద్ద దాని నుంచి తొలగిపోడు. కానీ అదే చిన్నతనంలో వాళ్ళని నిర్లక్ష్యం చేశామా?
ఒక చిన్న ఫోన్ ఇస్తేనే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారండి చిన్నపిల్లలు ఈరోజు. అది లేకపోతే అన్నం తింటారా? ఫోన్ లేకుండా అన్నం ఎక్కట్లా ఈరోజు. చిన్ననాటి నుంచి వాడి నరాల్లో అపోవాళ్ళు ఎక్కిస్తున్నాం మనమే. ఇక ఫోన్ లేకపోతే అన్నం తినలేకపోతున్నారంటే ఆ తర్వాత నిన్ను లెక్క చేస్తాడు. నువ్వు కూడా అవసరం లేదు. మన మధ్య ఒక వీడియో వచ్చిందండి, ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు అంతే, ఇంటికి కూడా రాట్లా. అది ఫోన్ ఉంటే చాలిక. ఇలా అపోవాళ్ళని చిన్ననాటి నుంచి మనం పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక వాడు దేవుళ్ళకి వచ్చేటప్పుడు ఒకే వంగాది మాని అస్సలు బాల్య దినములందు దేవుళ్ళు కనుక మనం ప్రతిష్ఠించగలిగితే వాడు పెద్దవాళ్ళ ఆత్రంలో తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఈరోజు అలా పెంచలేకపోతున్నారు కాబట్టి నలుగురు కొడుకులు 4 పక్కల పట్టుకొని తండ్రి పడుకున్నప్పుడు శ్మశానంలో తీసుకెళ్ళి వదిలిపెట్టారంట. మాకు ఆస్తి పంచడం నీకు చేతగాట్లేదు, నువ్వు చచ్చిపోవాలి. నలుగురు కొడుకులు 4 పక్కల మనసాన్ని పట్టుకొని వెళ్ళి శ్మశానం విడిచిపెట్టారు. వాళ్ళకి ఎందుకు రాలేదు ఆ ప్రేమ? తల్లిదండ్రులన్న ప్రేమ కానీ గౌరవం కానీ కృతజ్ఞత కానీ ఎందుకు రాలేదంటే వాక్యంలో పెంచల. అది తల్లిదండ్రులు వేసిన తప్పు. ఒకవేళ వాక్యంలో పెరిగిన వాడైతే నీ తల్లిదండ్రుల్ని సన్మానించి మన వాక్యాన్ని బట్టి విధేయులుగా బ్రతికేవాడు. ఆ వాక్యం లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా నానా రకంగా దూషిస్తూ మాట్లాడుతూ. చూడండి, ఈరోజు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎంత తలడిల్లిపోతారంటే మన కళ్ళ కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఆ వీడియో చూస్తే. భార్య ఇచ్చిన తర్వాత నా కొడుకు మారిపోయాడమ్మా, మరి నేను చిన్నప్పటి నుంచి పెంచాను, నా కొత్తగా కూడా లేకుండా నేను ఇక్కడ పెట్టాడు, నన్ను చూసుకునేవాడిని, నేను ఎలా బతికాను, నేను ఎలాంటి తిండి తిన్నాను, ఎలా నేను సౌకర్యవంతంగా బతికాను, ఈరోజు నన్ను ఆదుకునేవాళ్ళు తలకాయ పట్టుకుని ఏడుస్తున్నాను. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది అంటే నువ్వు చిన్ననాడు వాడిని భయభక్తుల్లో పెంచాలి. అదే మేజర్ రీజన్. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా చెడిపోయిందండి. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము ఎలా అయినా సరే మనిషిని దేవుడి నుంచి తప్పించాలని అపవాది గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు. నువ్వు ధనానికి పడలేదు అనుకోండి, నీకు ఒక వ్యామోహాన్ని, ఒక మోహం చూపుని నీ మీద విసురుతాడు. ధనానికి పడినవాడు వ్యభిచారానికి లొంగుతాడు, వ్యభిచారానికి లొంగనవాడు నానార్థ చేయడానికి పాల్పోతాడు. ఏ బలహీనత మనలో ఉందో దాన్ని క్యాచ్ చేసుకుని అపవాది మనల్ని వాడి దాసులుగా మార్చేసుకుంటాడు. అందుకని అపవాది కోసం జాగ్రత్తగా ఉండకూడదు. ఇవన్నీ దేవుడి వాక్యం మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే భక్తిలో నిలబడ్డాము అని అంటే పడిపోవడానికి అవకాశం ఉంది. పడినవాడు అలాగే పడిపోయిన వాళ్ళలాగే ఉంటాడు. పడిపోవడానికి అవకాశం ఎవరుంది? ఎవరు పడిపోతారు? నిలబడిన వాడే పడిపోతాడు. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. నువ్వు నిలుచున్నాను అనుకుంటున్నావు, కానీ పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని కూడా ఆలోచించు, దానికోసం జాగ్రత్త వహించు, దానికోసం దేవుడితో దూరం కాకుండా నువ్వు జాగ్రత్త పడు అని చెప్తుంది దేవుడి వాక్యం. ప్రియమైన దేవుడి వల్ల మనం ఏ బలహీనతకి లొంగిపోతున్నాం, ఏ బలహీనతలో మనం ఉన్నాం, ఏ పాపంలో ఇంకా చిక్కుకుపోతున్నాం, ఆ పాపం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే రహస్యముందు చూచున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనకు. రహస్యముందు మనం చేస్తున్న ప్రతి కార్యం ఆయనకే విదితం. కనుక పాప భూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్న మనం పాపం అంటకుండా దేవుడు చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మన వ్యక్తిగతంగా మనకి తెలుసు మన జీవితంలో ఏ పాపం ద్వారా మనం దేవుడికి దూరం అవుతున్నాం. దేవుడు హెచ్చరికిస్తాడండి. ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడే మనం దాని నుంచి తొలగిపోవాలి. ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడే దేవుడి మీద తన వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు అని చెప్పి దాని నుంచి మనం విముక్తి పొందాలి, విడుదల పొందాలి. లేకపోతే దేవుడికి దూరం అవుతాము, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుని నిత్యాన్ని దానికి వెళ్ళిపోతాం. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భక్తి ఉండాలి. భక్తి కలిగిన వారంగా ఉండాలి అంటే ఇది యెహోవా మాలిన్యం కలగకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇన్ని విషయాలు దేవుడు ఘోరంగా రాయించారండి. ఆత్మీయతలు తప్పిపోయారు చాలా మంది. ఈ విషయాల్లో అప్రమత్తత లేకుండా బ్రతికిన వాళ్ళే తప్పిపోయారండి. ఒక ఇస్కరియోతు యోధ కానివ్వండి, ఒక గెహాజీ కానివ్వండి, ఒక అననీయ సఫీరా కానివ్వండి, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఒకళ్ళు, వ్యామోహం చూపుతూ ఒకళ్ళు, ఇలా ఏ వ్యక్తికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనతని అపవాది వారికి దేవునికి దూరం చేసిన కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఎప్పుడైతే దొంగిలించుకోవాలనుకున్నారో ఆ సమయాన్ని వరకడం. ఆ సమయంలో ఏం చేయాలన్నారు దేవుడు? యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. చిన్నప్పటి నుంచి చదువుకుంటామా? మరి చిన్నప్పటి నుంచి పాటిస్తున్నామా? పాటించాలని అనుకుంటాం. ఆ దృఢ నుంచి మంచిదే, కానీ ఆ దృఢత్వం ఎంతవరకు ఉంటుంది మనలో? ఆ పట్టుదల ఏది? ఆ కన్సిస్టెన్సీ ఏది?
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలచుచు వాటిని పరిశోధించండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము, లేఖనముల యందు మీకు నిత్య జీవము, లేఖనముల యందు మీకు నిత్య జీవము. ఈ వాక్యమును పరిశీలిస్తే మీకు నిత్య జీవం ఉందన్నాడు దేవుడు. అది ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నిత్య జీవం ఉంటుందా? ఉండదు. దేవునిలోకి వచ్చాము అని అంటే, పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అంటే ఈ వాక్యాన్ని ఎల్లవేళలా మనం చదువుతూ ఉండాలి. ఒకవేళ నీరా జీవితాల్లో మనం ఇంకా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము, జాగ్రత్త ప్రియమైన దేవుని అంటారా, ఈ వాక్యాన్ని చదవడం ఎందుకు శ్రద్ధ వహించాలి. ఇక నుంచి టార్గెట్ పెట్టుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యం ద్వారా శక్తిని పొందుకోవాలి. ఆ శక్తితో అపవాదిని మన కాళ్ళ క్రింద శీఘ్రముగా అణచివేయాలి. అలాంటి అనుభవాలు మన జీవితంలో రావాలి అంటే ఈ లేఖనములు మనం అశ్రద్ధ చేయకుండా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని మనం విని పాటించాలి. ఎప్పుడో మనం చదువుకున్నటువంటి ప్రతి మాటను బట్టి నేను కంక్లూడ్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, భక్తి అనేది పరలోకానికి మనం తీసుకెళ్లే గొప్ప సాధనం అండి. ఆ సాధనలో కనుక తేడా ఉంది అని అంటే మనం పరలోకానికి చేరుకోండి. ఆ తేడా రాకుండా ఉండాలంటే ఈ లేఖనాన్ని పరిశీలించాలి. ఆ తేడా రాకుండా ఉండాలంటే మన జీవితాన్ని ఎహలోక మాయని వంటకుండా కాపాడుకోవాలి. దిక్కులేని పిల్లల్ని విధవరాలని వారి ఆపదల్లో పరామర్శించాలి. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసులో వారు ఎలా అయితే ఈ భూమి మీద బ్రతికారో ఆయన్ని ధరించుకొని ఈ భూమి మీద బ్రతకాలి. ఆయన ఎలా అయితే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలకి పరాకాష్ఠగా ఎలా అయితే ఆయన బ్రతికాడో అలాంటి జీవితాన్ని సంతరించుకొని మనం బ్రతికాము అని అంటే ఈరోజు ఆయన ఏ పరలోకంలో అయితే ఉన్నాడో జయించు వారికి నాతో కూడా తండ్రి సింహాసనం నేను కూడా వారికి స్థానాన్ని ఇస్తాను అన్నాడు. ఆ సింహాసనాన్ని మనం పొందుకోవాలంటే క్రీస్తు యేసుల వారి వలె ప్రేమని, ఆప్యాయతని, దయని, పరిశుద్ధతని, పవిత్రతని కలిగి బ్రతుకోవాలని ఉన్నాం. లేఖనాన్ని పరిశోధిస్తూ దేవుని వాక్యానికి కట్టుబడి భక్తిని కలిగి జీవితం అట్టి అనుభవాన్ని దేవుడు మన జీవితంలో సమృద్ధిగా దయచేయగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు తండ్రి. మరణానంతరం మీరున్నటువంటి పరలోక రాజ్యానికి మేము వారసులం కావాలి అని అంటే ఈ భూమి మీద మీ దృష్టిలో భక్తి పరులుగా ఉండాలని మీ వాక్యం ద్వారా సెలవించారు నాయన. లోకంలో చాలా మంది తండ్రి పైకి భక్తి గల వారిగా ఉంటూ దుష్ట సంబంధులుగా మారిపోయి మీరు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పొందుకోలేక మీ మహిమకు పాత్రుడు కాలేక తమ జీవితాలను తండ్రి వ్యర్థం చేసుకొని నరకానికి తండ్రికి వెళ్ళిపోతున్నారు. వారి వల్ల నా జీవితాలు మారిపోకుండా ఉండాలని మీ వాక్యం ద్వారా మాకు చేసినటువంటి ప్రతి హెచ్చరికను బట్టి మీకు దాసులు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని విన్న నా జీవితంలో విన్న వాక్యం వ్యర్థంగా పోలేకుండా కేవలం విని విడిచిపెట్టే గుంపులపై ఉండకుండా ఎంత వాక్యాన్ని మా హృదయం ముందు బదిలపరుచుకొని వాక్య ప్రకారంగా జీవించే వాక్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. అలాగే తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏ బలహీనతలో మేము ఉన్నాము, ఏ విషయాలు మేము తప్పిపోతున్నాం వాటన్నిటిలో తండ్రి అప్రమత్తత కలిగిన వారిని జాగ్రత్త కలిగి పరిశుద్ధ ప్రవర్తన తండ్రి మేమందరము కూడా మీ శక్తితో ప్రభావంతో ఆత్మీయతల వెలసిలులకు తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.